నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవాడు, ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి గారు పర్యటిస్తున్నారు పులివెందుల ప్రాంతాల్లో. ఏం మాట్లాడతావు నువ్వు? ఆ సందర్భంగా ఒక రైతు, భాస్కర్ రెడ్డి అనే ఒక రైతు ఆవిడికి ఎదురుపడి, కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అమ్మా, మేము మా తాతల దగ్గర నుండి వస్తున్న ఆస్తులు, మేము కష్టపడి కొనుగోలు చేసిన ఆస్తుల మీద చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మీ ఆయన ఫోటో దేనికి? నువ్వైనా చెప్పమ్మా, కొంచెం మీ ఆయన వెంటాడేమో అని ఆయన మొదటి ప్రశ్న వేసాడు. ఆవిడ షాక్ అయింది. మళ్ళీ ఆయన రెండో ప్రశ్న కింద, ఇప్పుడు రైతు భరోసా వస్తుంది కదమ్మా, ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇప్పుడు రైతు భరోసాలో కేంద్రమే ఇస్తుంది కదమ్మా సగం డబ్బులు పైన. నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. మరి ఇంక మీ ఆయన ఇచ్చేది కొంచెమే కదమ్మా, అది కొంచెం పెంచమనమ్మా, మా రైతుల్ని కొంచెం ఆదుకోమనమ్మా అని రెండో ప్రశ్న వేశాడు. దీనికి ఆన్సర్ చెప్దామా అనే, ఇంకా ఏం చెప్తారు అనుకునే లోపే ఇంకో ప్రశ్న మళ్ళీ ఆయన సంధించాడు. అన్నా, ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఎన్ని 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 దారుణాలు సార్. నా ఎస్సీలు, నా బీసీలు అని కులాల ప్రాతిపదికన విడదీస్తూ మాట్లాడుతున్నాడే, నా రైతు అని ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటలేదమ్మా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. అని చెప్పి చాలా సాఫ్ట్గా గారు అంటూ, సీఎం గారు అంటూ, మీ హస్బెండ్ గారు అంటూ, ఇలా ఆయన గారు అంటూ ఒక్కసారిగా భారతి గారికి మొత్తం ఒక రకంగా చెమటలు పట్టించేశాడు. అరే అరే, షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి, కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. ఇప్పుడు ఇది వైరల్ అవుతున్న అంశం. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. పిలుస్తాను. అమ్మా, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చినాడు. 8,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు. అందుకని మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సత్యమంది కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ. ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్బుక్ ల పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. అరే, ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే, ఎందుకైనా దీని బడ్జెట్ లాగుతున్నారు? వారిని అమ్మకాడు మారా ఆలకలాగారా నువ్వే. నిజంగా ఆయన రేకెత్తించిన ప్రశ్నలు కూడా కొంచెం దగ్గర విషయాలే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. అతను రెడ్డి సామాజిక వర్గం వాడే. అంటే జగన్మోహన్ రెడ్డి నా రెడ్డిలకి ఏదో చేసేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటాడు కదా. ఈరోజు ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రోజు వాళ్ళలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఇలాంటి వ్యక్తి ఈరోజు మనల్ని రాష్ట్రంలో మాకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నాడు అనే ఫీలింగ్లోనే ఆయన ఎన్ని ప్రశ్నలు సంధించినట్టుగా నాకైతే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు నువ్వు గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి. అలాగా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. ఏ ప్రభుత్వం చేయలేదు. ఎవరెవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎప్పుడు మాడితే అస్సలు ఒప్పుకో.
ఏంటి బావా మూడు సచ్చినాలాగా ముసుగేసి ఏడుస్తున్నావు? ఇదంతా నిమ్మలానే వచ్చింది బావా. అవును. అసలు ఒప్పుకో. ఈవేళ ఈ ప్రభుత్వం గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని కట్నం వద్దంటున్నారు, మంచి సంబంధం కదే. కట్నం వద్దంటే ఎవడికి పడితే అడిగి ఇచ్చేస్తారా? నేను పుచ్చిపోయిన వంకాయనేటి ఫ్రీగా ఇచ్చాడని చేసింది అంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు గాని, ఈ ప్రాంత ప్రజలకు గాని, నిర్వాసితులకు గాని నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపోరా, ఏమి చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసిందని గౌరవంగా చెప్పుకుంటూ ఉన్నాం. నీకు ఆ సోదరమే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. ఎవరు కూడా చేసేవాళ్ళు లేరు ఇక్కడ. అందుకని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవే కాదు, నిర్వాసితులే కాదు, అలాగే ఇవన్నీ ప్యాకేజీలతో పాటు. హలో మమ్మీ, ఎక్కడున్నావు? ఎందుకు నాయనా? నిన్ను చూడాలనిపిస్తుందమ్మా. ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే నాకెందుకు డౌట్ వస్తుంది నాయనా. సంక్షేమ పథకాలను అమలు చేశారు, ఎన్నో పెన్షన్ ఇచ్చారు, ఎన్నో 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 అమ్మఒడి ఇచ్చారు. కన్న కొడుకు మీదే అనుమానమా? నువ్వు కొడుకు మాత్రమే కాదు నాయనా, కసాయి వాడివి కూడా. అందుకే నా డౌట్. అమ్మే కొడుకును నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారమ్మా నన్ను? రైతు భరోసా ఇచ్చారు, ఇవన్నీ కూడా చేశారు. ఈవేళ ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని కూడా మీ అందరికీ మనం చూస్తూ ఉన్నాం. ఎవ్వరు నమ్మరు నాయనా, నమ్మే స్టేజ్ దాటిపోయావు. ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది కదమ్మా, నువ్వు కలిపే కూరు ముద్దలు తినాలనిపిస్తుందమ్మా. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిర్వాసితులు ఈవేళ ఆ గ్రామాల నుంచి బయటకు ఉంటారు. నువ్వు గోరు ముద్దలు తినే రకం కాదు నాయనా, గొడ్డలి పోటు వేసే రకానివి. బాబాయ్ లాగా నేనెందుకు చేస్తానమ్మా? నువ్వు వేరు, బాబాయ్ వేరు. అక్కడ కూర్చుని వాననక ఎండనక తుఫాననక వరదలు వచ్చే హలో పొలో అని బాధపడేవారు. బాబాయ్ లాగా గొడ్డలి డ్రామా కాకుండా నా మీద వేరే ఏదైనా ప్లాన్ చేసావా నాయనా? అమ్మా, నువ్వు నన్ను దారుణంగా అవమానిస్తా ఉన్నావు. నువ్వు వస్తావా? అసలే ఎలక్షన్ టైం వస్తే ఖచ్చితంగా చేస్తాను నాయనా. మర్యాదగా వస్తావా? నువ్వెక్కడున్నావో కనిపెట్టి నన్నే రమ్మంటావా? ఈ పాటికి ఈ విధవ నేను ఎక్కడున్నానో నా ఫోన్ ట్రాప్ చేసి కనిపెట్టే ఉంటాడు. వెంటనే చంద్రమండలానికి పారిపోవాలి. అప్పుడే బతికుంటాను. ఒరే మనోడా రాజారెడ్డి, అర్జెంట్ గా చంద్రమండలం టికెట్ బుక్ చేయి. అభిప్రాయం ఎందుకు ఆయన అలా తిరగబడ్డాడంటారో, పులివెందుల లాంటి ప్రాంతంలోనే తిరుగుబాటు మొదలైందంటే ఇంకా రాష్ట్రంలో ఏంటి వీళ్ళ పరిస్థితి? పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం కామరాపల్లి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారి భర్త ఆయన. ఓటు సానా విలువైనది. అవును తెలుసు, అందుకే పైసలు ఇచ్చినా. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి నేనే ఉంచుకుంటా. భాస్కర్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకుడే, కానీ ఆయన ఒక రైతు. నేను చూశాను ఆయన్ని. వయసు కూడా. అడ్రస్ చెప్పు, నీది ఒకసారి అడ్రస్ పెట్టు. నాకు పెట్టు అడ్రస్, పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. పెద్ద వయసు ఆయనే. భారతి గారు ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఆయన ఎక్కడా సభ్యత మర్చిపోలా. అంతేగాని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కలుపుకొని ఇస్తానని చెప్పాల. అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుక మడతేసి ఆయనకి వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఏంటంటాను ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఇచ్చే మాట తప్పడం మడమ చెప్పడం ట్యాగ్ లైన్ని మడిచి జేబులో పెట్టుకొని మాట తప్పి మడమ తిప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500,000 ఇస్తాం. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. అంటే 5 సంవత్సరాల్లో 37,500,000 చెప్పింది. 50,000 వాగ్దానం. కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 కలిపి మీకు 13,500,000. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. 5 సంవత్సరాల మీద 67,500,000 ఇస్తున్నామని చెప్తున్నారు. వాస్తవంగా అయితే ఈయన 50,000 ఇవ్వాలి, వాళ్ళు 30,000, 80,000 రావాలి. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. 80,000 రావాల్సిన దగ్గర 67,500,000 వస్తున్నాయి. ఇప్పుడు 16,000 ఇస్తాము అంటే 5 సంవత్సరాలు 80,000 ఇస్తామని చెప్తున్నారు.
ఈ 80,000లో 30,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. బహుశా రేపు అధికారంలోకి వచ్చినాక వాళ్ళు కూడా 6,000 8,000 చేస్తారేమో తెలియదు ప్రస్తుతానికి. గుడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. ప్రస్తుతానికైతే 6,000 వేసుకున్నా కూడా 30,000 వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఈయన 2019లో చెప్పిన 50,000 2024లో అమలు పరుస్తానని చెప్తున్నాడు. ఓవర్ థింక్ చేసే అమ్మాయిలతోటి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. మేము ఇట్లా మాట్లాడతాం, మీరు ఇట్లా రెస్పాండ్ అవుతారు, దానికి మేము ఇట్లా కౌంటర్ రెస్పాండ్ అవుతాం అని చెప్పి. అంతేగాని పక్కాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా మీ లెక్కల్లో చూపించుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పని చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. ఇక్కడ బాధలో ఉన్నవాడిని బాగున్నావా అని అడగటం అమాయకం. బాగున్నవాడిని ఎలా ఉన్నావా అని అడగటం అనవసరం. కరెక్ట్ చెప్పావరా. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. మీరే గ్రామాల్లో తిరుగుతారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.